హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ ఆఫ్ శివాని. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో లాస్ట్ వీడియోలో మనం హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్స్ ఎ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఫర్ మెనీ అదర్ లాంగ్వేజెస్. I already told in the last videos like it's a base language. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే ఏదైనా లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే ఫస్ట్ సి లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. దెన్ ఓన్లీ యూ కెన్ ఈజీలీ లెర్న్ ఆల్ అదర్ లాంగ్వేజెస్ లైక్ జావా, పైథాన్, C++, ఎట్సెట్రా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోమ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, ఫస్ట్ దానికి బేస్ అనేది కరెక్ట్గా ఉండాలి, అప్పుడే ఈ ఇల్లు అనేది ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సిమిలర్లీ ఫస్ట్ బేస్ లాంగ్వేజ్ దట్ ఈస్ సి లాంగ్వేజ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చుంటే రిమైనింగ్ లాంగ్వేజెస్ అనేవి ఈజీగా నేర్చుకోవచ్చు. దట్స్ వై ఇట్స్ ఎ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఫర్ మెనీ అదర్ లాంగ్వేజెస్. సెకండ్ వన్ వచ్చేసి సింపుల్ టు రైట్. సో కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ మనం సి లాంగ్వేజ్లో కోడ్ అనేది సింపుల్గా రాయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పవర్ఫుల్ అండ్ ఎఫిషియంట్ లాంగ్వేజ్. దిస్ మీన్స్ ఇట్ కంటైన్స్ మెనీ డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్. So with this we can easily perform any operation. So that's why it's a powerful language. Next one వచ్చేసి portable language. This means C అనేది different platforms like Windows, Linux and Mac operating system, Android ఎక్కడైనా వర్క్ అవుతుంది. So you can run your programs easily at anywhere. నెక్స్ట్ వన్ వచ్చేసి built-in functions. సో C లాంగ్వేజ్లో మెనీ బిల్డింగ్ ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయంటే సి ప్రోగ్రామ్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సారీ, మళ్ళీ సింపుల్ టు రైట్ అడ్వాంటేజ్ అనేది నోట్ చేశాను, సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్ టు డీబగ్. సో సి లాంగ్వేజ్ని ఈజీగా డీబగ్ చేయొచ్చు బికాస్ ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ ఇన్ ఎగ్జిక్యూషన్. సో కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో యూ కెన్ ఈజీలీ డీబగ్ ది కోడ్. నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఎందుకు సి లాంగ్వేజ్ని మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నారంటే ఇట్ సపోర్ట్స్ బోత్ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్. సో లో లెవెల్ లాంగ్వేజ్లో కెర్నల్స్ అండ్ డ్రైవర్స్ని సపోర్ట్ చేస్తుంది, అండ్ హై లెవెల్ లాంగ్వేజ్లో సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని సపోర్ట్ చేస్తుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అస్ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ సి ఈజ్ అ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దిస్ మీన్స్ ఏదైనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ వచ్చినప్పుడు వీ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ స్మాలర్ బ్లాక్స్ ఆర్ ఫంక్షన్స్ సో దట్ వీ కెన్ ఈజీలీ డూ ద టెస్టింగ్ అండ్ ఫిక్స్ ది ఇష్యూస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈజీ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. దిస్ మీన్స్ ఆల్గరిథమ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో సి లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. సో ఇట్స్ ఈజీ. అండ్ డేటా స్ట్రక్చర్స్లో కూడా లైక్ స్టాక్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్లో కూడా సి లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాస్ట్ కంపైలేషన్. సో ఏ డెవలపర్ అయినా తను రాసిన కోడ్ అనేది ఫాస్ట్గా కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ కావాలనుకుంటారు. సో సిలో కంపైలేషన్ ప్రాసెస్ అనేది వెరీ ఫాస్ట్గా ఉంటుంది కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్. సో ఈవెన్ ల్యాక్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అయినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంపైల్ చేస్తుంది. వన్ వచ్చేసి డైనమిక్ మెమొరీ అలొకేషన్. సో దిస్ మీన్స్ యూ కెన్ ఫ్రీలీ అలొకేట్ ఎ మెమొరీ డ్యూరింగ్ రన్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోడ్ రాశారనుకోండి, సో దానికి ఎంత మెమొరీ అలొకేట్ చేయాలో తెలియట్లేదు అనుకోండి, సో యూ కెన్ స్టిల్ రన్ దట్ కోడ్ అండ్ అలొకేట్ మెమొరీ డ్యూరింగ్ ది రన్ టైమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్ టు కాంప్రహెండ్. సో దిస్ మీన్స్ సి కోడ్ అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్స్ ఎ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దిస్ మీన్స్ ఇట్ ఫాలోస్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు పర్ఫార్మ్ ఎ టాస్క్ ఆర్ సాల్వ్ ఏ ప్రాబ్లమ్. సో మనం ఏదైనా ప్రోగ్రామ్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఆల్గరిథం అనేది వేయాలి. సో దాని ప్రకారం స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లాస్ట్ వన్ వచ్చేసి రన్ టైమ్ పర్ఫార్మెన్స్. సో కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ సి లాంగ్వేజ్లో రన్ టైమ్ పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నాట్ సపోర్ట్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్. సి లాంగ్వేజ్ అనేది పిఓపి లైక్ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సో ఈ
ఈ లాంగ్వేజ్ అనేది ఊప్స్ కాన్సెప్ట్స్ లైక్ ఇన్హెరిటెన్స్, పాలిమరైజేషన్, ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్ ఈ కాన్సెప్ట్స్ అనేది సపోర్ట్ చేయదు. నెక్స్ట్ వన్ వచ్చేసి నో రన్ టైమ్ చెకింగ్. సో దీని మీనింగ్ ఏంటంటే సి లాంగ్వేజ్లో కోడ్ అనేది మొత్తం రన్ అయిన తర్వాత మాత్రమే అన్ని ఎర్రర్స్ అనేటివి ఒకటేసారి డిస్ప్లే అవుతాయి. సో అలాంటప్పుడు ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది వెరీ కాంప్లెక్స్ లైక్ బిగ్ కోడ్స్లో అయితే. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ లైక్ లైన్ బై లైన్ రన్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఆ పర్టికులర్ లైన్లో ఎర్రర్ ఉంటే అప్పుడే ఎర్రర్ డిస్ప్లే చేస్తే దట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ ది ఎర్రర్స్. సో దిస్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. వన్ వచ్చేసి నో కాన్సెప్ట్ ఆఫ్ నేమ్ స్పేస్. సో నేమ్ స్పేస్ కాన్సెప్ట్ని సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేయలేదు. నేమ్ స్పేస్ అంటే ఏంటంటే ఒక యూజ్ చేసిన వేరియబుల్ని మళ్ళీ యూజ్ చేయడానికి అవ్వదు ప్రోగ్రాంలో, అది సి లాంగ్వేజ్లో. సో సి లాంగ్వేజ్లో ఎలా ఉండాలి, వేరియబుల్స్ అన్నీ యూనిక్గా ఉండాలి. సో దిస్ ఈస్ ద నేమ్ స్పేస్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నో కన్స్ట్రక్టర్ ఆర్ డిస్ట్రక్టర్. సో సి లాంగ్వేజ్లో కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్ అనేది అవైలబుల్గా లేవు. సో ఇవి ఊప్స్ కాన్సెప్ట్స్లో ఉంటాయి అన్నట్టు. వన్స్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ క్రియేట్ అవ్వడంతోనే కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇది అనేది మనం ఊప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఇది అనేది సి లాంగ్వేజ్లో మిస్ అయింది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టూల్ టు ట్రాక్ ది ఎర్రర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి లో లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. దిస్ మీన్స్ డేటా అబ్స్ట్రాక్షన్ అనేది చాలా తక్కువ. సో డేటాని ఎక్కువ హైడ్ చేయలేదు. దిస్ మీన్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయలేదు. లాస్ట్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఇది ఇన్హెరిటెన్స్ని కూడా సపోర్ట్ చేయలేదు. దిస్ ఈజ్ అబౌట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.